36 రాజకీయ హత్యలను మాట్లాడు. నీ దగ్గర డేటా ఉందా? డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి. యాజ్ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను. నీ దగ్గర నిజంగానే 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు. డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు? నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు? పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద ఎస్ ఒకసారి చెప్పాలి. 36 రాజకీయ హత్యలు కాదు, అసలు యాక్చువల్గా రాజకీయ హత్యలు అని చెప్పి ఏదైనా మాట్లాడుతుంటే రాజకీయ హత్యలు జరిగినవి 4. మీకు ఇంకో విషయం చెప్పనా, నేను ఇది ప్రజలకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు. కానీ ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి కాబట్టి ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళీ ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చుని పోవాలని కలలకు అంటున్నాడు. కాబట్టి ఈరోజు మా మీద బురద చల్లడానికి 36 రాజకీయ హత్యలు, 300 మంది దాడులు, అవి ఇవని చెప్పి ఫిగర్స్ సైతం చెప్తున్నాడు. తెలుగుదేశం ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారు నన్ను చురుగ్గా పనిచేయట్లేదు అన్నాడు, అందువల్ల గట్టిగా చురుగ్గా మాట్లాడాలని ఇవాళ తెలుగుదేశం ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని చాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే కార్యక్రమం చేసి ఏమంటది, పులివెందుల ఎమ్మెల్యే అంటే మాజీ ముఖ్యమంత్రి అనటం ఇష్టం లేదు ఆమెకి. పులివెందుల ఎమ్మెల్యే నువ్వు మా మీద ఆరోపణలు చేస్తావా? 36 హత్యలు జరిగాయని చెప్తావా? మరి అదిగా హత్యల లిస్ట్ నాకు, లేకపోతే నీ మీద కేసు పెడతా. అంటే 36 రాజకీయ హత్యలు ఈ 45 రోజుల్లో జరిగాయి అంటే అది తప్పట. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెడతారంట. పెట్టమ్మా, నీకు ఆ పవర్స్ ఉంటే పెట్టు తల్లి, కాదని మేము అంటలేదే. పెట్టడానికి అవకాశం ఉంటే పెట్టకుండా ఉంటారా మీరు? నాకు అర్థం కదా. 36 రాజకీయ రైట్. కృష్ణాంజలి గారు, వర్మ గారు నమస్కారం. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్తే. ఒకటి, ఇందాక శేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, మా ఎమ్మెల్యేలు ప్రొటెస్ట్ చేసుకుంటూ ప్లకార్డ్స్ అవన్నీ తీసుకొని వెళ్ళటానికి అడ్డుకున్నారు, పోలీసులకు హక్కు లేదు అని. ఎమ్మెల్యేలు వెళ్ళటానికి, ఎమ్మెల్సీలు వెళ్ళటానికి, అసెంబ్లీకి అదేవిధంగా మండలికి అడ్డుకునేటువంటి హక్కు ఖచ్చితంగా పోలీసులకు ఉండదు, ప్రజాస్వామ్యం. అలాగని మేము ప్రొటెస్ట్ చేస్తూ ప్లకార్డులు ధరించి ఇవన్నీ చేస్తూ అవన్నీ తీసుకొని వెళ్ళటానికి అంగీకరించడానికి పోలీసు ఆపుతారు ఖచ్చితంగా. అయితే మరి గతంలో తెలుగుదేశం వాళ్ళు లేకపోతే మిగతా పార్టీలు చేశారు కదా అని అంటే, జనరల్గా ఈ విధమైనటువంటి ఓపెన్ ప్రొటెస్ట్తో అందరూ గుంపుగా, ఇప్పుడు దాంట్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్సీలు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు, వచ్చినటువంటి అందరూ ఉంటారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొటెస్ట్ అది ఎమ్మెల్యే గేట్ వరకు వస్తారు. లోపలికి వెళ్ళటానికి మేము ఇవన్నీ ఏదైతే ప్లకార్డ్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని వెళ్తాము. ఆ ప్లకార్డులకు ఇవి ఉంటాయి, ఇవన్నీ కూడా అన్నిటిని అలౌ చేయరండి. జనరల్గా ఏం చేస్తారంటే, ఆ ప్లకార్డ్స్ వీటికి సంబంధించినటువంటి దాని మీద ఏమైనా నినాదాలు ఉంటే కాగితాల మీద రాసుకొని జేబులో పెట్టుకొని వెళ్ళి దాన్ని ప్రొటెక్ట్ అప్పుడు బయటికి తీసి చూపించటమో లేకపోతే అటు నుంచి ఇంచేయటమో ఇలాంటివన్నీ చేస్తారు. ఇవన్నీ కూడా పోలీసులు కన్నుగప్పి తీసుకెళ్లేటువంటి అంశమే తప్ప అఫీషియల్గా తీసుకెళ్ళటానికి లేదండి. ఖచ్చితంగా తీసుకెళ్ళనేవారు, అది వాళ్ళ పోలీసులకు ఉండేటువంటి రైటే. బయట వరకు వాళ్ళు మాత్రం ఆపుతారు, లోపలికి వెళ్ళి ఇది చేయరు. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారాగా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళ, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ వీళ్ళు ఆపాలన్నా వాళ్ళకినా ఇప్పుడు నల్ల కండవ వేసుకొని అందరూ ఎమ్మెల్యేలు లేకపోతే ఎమ్మెల్సీలు వాళ్ళు మేము వెళ్తాం లోపలికి అని అంటే ఎవరు ఆపటానికి లేదండి, ఎవరు ఆపలేరు కూడా, అది సాధ్యమే పని కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, ఆ తీరు, అవన్నీ కూడా ఖచ్చితంగా అందరికీ నవ్వు తెప్పిస్తాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అని అంటే 5 ఏళ్ల పాటు వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు 45 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు ఎన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా నవ్వు తెప్పిస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డిని ప్రజల ముందుకు తెప్పించారు జనం. అయితే మాత్రం ప్రజల ముందుకు తెప్పించి ప్రజల ముందు నుంచోబెట్టి మాట్లాడిచ్చేటువంటి స్థితికి అయితే ప్రజలు తెచ్చారు. అంతవరకు ప్రజలు పక్కాగా ఒక తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే అలాగని మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జరుగుతున్నటువంటి హత్యలు, దాడులు, లేకపోతే దౌర్జన్యాలు వీటిని ప్రశ్నించకూడదా అంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. ఆయనకు 11 సీట్లు రావచ్చు, లేదా ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ ఏం చేసినా, పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా ఆయన గవర్నమెంట్కి అప్పుడు కొంత టైం ఇచ్చారు. కానీ ఆ తర్వాత గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద ఆయన మాట్లాడాడు, కొట్లాడాడు. ఎవరు గెలవాల్సిన అవసరం ఏం లేదండి, ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడు. ఆయన మాజీ ముఖ్యమంత్రి, 40% ఓట్లు అనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి అంశమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 140 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు.
అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ విధమైనటువంటి ఫెరోషియస్ గా రియాక్ట్ అవుతున్నారు అనేటువంటి అంశాన్ని కానీ మీరు ఒక్కసారి గమనిస్తే ఇది చాలా కీలకమైనటువంటి అంశం అండి పొలిటికల్ గా. ఎందుకు అనంటే వాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అధికార తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి చాలా స్పష్టంగా ఒకవైపున సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ఇంకొక వైపున అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు పోలవరం, అమరావతి ఇవన్నీ తీసుకొని కేంద్రం నుంచి నిధులు ఇవన్నిటిలో ప్రయత్నం సీరియస్ గా చేసుకుంటూ ఇంకొక వైపున వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటాం కాదండి. గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవినీతి వీటికి సంబంధించినటువంటి మొత్తం వైట్ పేపర్స్ తీసుకొని రావటం ఇవన్నిటినీ కూడా అంటే అప్పటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, మంత్రులు, అదేవిధంగా అప్పుడు అధికారులు వీళ్ళందరి మీద పక్కా ప్రణాళికతో కేసులు నమోదు చేయడానికి రెడీ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి మా అసెంబ్లీకి వస్తారు, మాట్లాడతారు అనండి, మాట్లాడమనే వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పుడు వేటి మీద మాట్లాడాలి? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి ఇవన్నీ. ఇప్పుడు ఏదైతే వాళ్ళు తీసుకున్నటువంటి ఎజెండా, సపోజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉంది, దాని మీద వాళ్ళు ఈ జరిగినటువంటి హత్యలు ఇవన్నీ దీని మీద ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగానే మాట్లాడొచ్చు. కానీ వాళ్ళు పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు. మొదటి రోజు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవటం చాలా పక్కాగా, రేపు ఢిల్లీలో నిరసనలో, ఇంక ఎల్లుండి ఒక్కరోజే కదా అసెంబ్లీ జరిగేది, అసెంబ్లీకి ఇప్పుడైతే రారు. తర్వాత ఎప్పుడు వస్తారు ఏంటి అనేది సెకండరీ, ఇది వేరే అంశం. మీరు ఒక్క అంశాన్ని గమనించండి, జగన్మోహన్ రెడ్డి చాలా పక్కా ప్రణాళికతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లా అండ్ ఆర్డర్ అనేటువంటి అంశాన్ని ముందుకు తోశారు. దాంట్లో ఆ ఎజెండాని మీరు ఇందాక అన్నారు హాస్యాస్పదంగా ఉంది, జనం అందరూ నవ్వుతున్నారు అనేటువంటి ఏది రాష్ట్రపతి పాలనకు సంబంధించినటువంటి అంశం. రాష్ట్రపతి పాలన పెట్టరు అని తెలుసు, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఎందుకు రాష్ట్రపతి పాలన పెట్టమని ఎవరిని అడుగుతున్నాడు? ఆంధ్రప్రదేశ్ లో పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి మీద ఢిల్లీకి వెళ్ళి ఎన్డీఏ కూటమికి సంబంధించిన ప్రధానమంత్రిని అడిగి మీ ప్రభుత్వాన్ని మీరు రద్దుపరచండి, దాన్ని బహిష్కరించండి, మొత్తం మీరు రాష్ట్రపతి పాలన పెట్టండి. ఇది ప్రాక్టికల్ గా సాధ్యమే పని. ఎందుకు ఈ మాట అడిగాడు అంటే ఒక ఇష్యూని ఫ్లేరప్ చేయటము ఢిల్లీ స్థాయి వరకు, జాతీయ మీడియా వరకు ఆంధ్రప్రదేశ్ లో అరాచకాలు జరుగుతున్నాయి, పొలిటికల్ వైలెన్స్ అనేది జరుగుతోంది, ఈ 45 రోజులు అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్లటం. దీని ద్వారాగా రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఆయన లక్ష్యంగా ఉన్నాయండి. ఒకటి ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ప్రథమమైనటువంటి అంశం ఏంటంటే ఘోరమైనటువంటి ఓటమి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇది ఎందుకు అనంటే 151 సీట్లు 2019 ఎన్నికల్లో వాళ్ళు గెలిస్తే, ప్రజలు వాళ్ళకి ఇస్తే 5 ఏళ్లు చేసినటువంటి తప్పులకు గాను మధ్యలో ఉన్నటువంటి 5/11 మిగిలినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం కేసులు, అదేవిధంగా దాడులు, దీంతో పార్టీ మొత్తం విచ్ఛిన్నమయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ పార్టీ నాయకులు కూడా గందరగోళానికి గురయ్యి భయకంపితులయ్యి పార్టీని వీడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. దీన్ని ఫేస్ చేయడం అంత సులువైన పని కాదండి. జగన్మోహన్ రెడ్డి చెప్పినంత సులువైన పని కాదండి. 5 ఏళ్ళది ఏముంది, అట్లా కళ్ళు మూసుకుంటే ఇలా వెళ్తాను. కళ్ళు మూసుకుంటే ఆయన కళ్ళు మూసుకున్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు, వ్యవహారం ఏమి కనపడుతున్నాయి. భవిష్యత్తులో ఏ విధంగా ఈ కేసులు ఉంటాయి ఏంటి అనేది అన్ని కనిపిస్తున్నాయి. అందుకని నేను రోడ్డు మీదకి వచ్చాను. కాబట్టి దీన్ని ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మొన్న ఆయన చెప్పాడు కదా, నాకు పాదయాత్ర చేసినప్పుడు ఉన్నటువంటి వయసు ఇప్పుడు కూడా ఉంది, నేను ఓదార్పు యాత్ర చేసిన వయసు ఉంది, నేను జనంలోకి వస్తానని చెప్పినటువంటి మాట ఉంది కదా. అందుకని ఇప్పుడు ఆ కేడర్ని కాపాడుకోవడానికి ఫస్ట్ ప్రజల ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఓదార్పు యాత్రలు మొదలు పెట్టాడు. ఇది ఒకటి. రెండో అంశం ఏంటి అని అంటే ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, అన్యాయాలు, అక్రమాలు, వైట్ పేపర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి మీద సమాధానం చెప్పకుండా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కూడా ఈ లా అండ్ ఆర్డర్ కి సంబంధించినటువంటి అంశాల మీద ఎజెండా మీదకి తీసుకురావడం, ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క లక్ష్యం. అందుకనే హోంమంత్రి మాట్లాడారా, అదే అంశం మీద మాట్లాడారా, అదే విధంగా పురంధేశ్వరి మాట్లాడారా, బీజేపీకి సంబంధించిన నాయకులు, జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు, కానీ నాగేంద్ర బాబు మాట్లాడారా, జనసేన నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారా? అంటే అందరూ లా అండ్ ఆర్డర్ కి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడేటువంటి స్థితికి, ఆ విధమైనటువంటి సిచ్యువేషన్ కి జగన్మోహన్ రెడ్డి తీసుకురాగలేరు. అంటే ఇప్పటికీ కూడా ఓడిపోయిన తర్వాత 11 సీట్లలో కూడా ఒక ఎజెండాని, తన ఎజెండా మీద మాట్లాడేటువంటి పని. ఎందుకు వచ్చింది ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గొప్పతనం కాదండి. ఈ ప్రభుత్వము ఫలితాలు వచ్చిన తర్వాత 45 రోజుల్లో వీళ్ళు కూడా గత 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు, దాష్టికాలు, కేసులు, వేధింపులు ఇవన్నీ ఉన్నాయి కదా, దాన్ని ఎంత తొందరగా మనం రివెంజ్ తీర్చుకుందాం అనేటువంటి దాని మీద ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు
అది ఏ స్థాయి వాళ్ళు చేస్తున్నారా, చేసినటువంటి వాళ్ళకి ఏ విధంగా ప్రోత్సాహం చేస్తున్నారు? ఖచ్చితంగా పొలిటికల్ హత్యలు ఇవన్నీ అంటున్నారు కదా, ఆధారాలు ఇవ్వండి, లెక్కలు ఇవ్వండి, ఇవన్నీ అంటే ఏమి లెక్కలేనంటే లెక్కలు లేకుండా ఏమైనా ప్రతిపక్షం మాట్లాడితే నేను అనుకోండి. ఇప్పుడు 31 మంది హత్యకు గురయ్యారు, వాళ్ళందరూ లిస్ట్ ఇస్తారు. లిస్ట్ ఇస్తే ఇది పొలిటికల్ మర్డర్ కాదు, ఇది పొలిటికల్ మర్డర్ కాదు అని చెప్తారు. ఉపయోగం ఏంది? పొలిటికల్ మర్డర్ అంటే ఏంటి? ఓకే. ఏమన్నా ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకొక పార్టీ 100 మంది వెళ్ళి కొట్టుకుంటేనా, లేకపోతే ఒక కీలకమైన పెద్ద నాయకుడు ఇంకొక పెద్ద నాయకుడు చంపితేనా? రాజకీయ హత్యలు అంటే ఈ 45 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వము పరిధి దాటి ఖచ్చితంగా దాడుల్ని ప్రోత్సహించింది. ఎందుకు ఈ మాట ప్రోత్సహించింది అనే మాట వాడుతున్నాను అంటే, ఎందుకు ఈ మాట వాడానంటే, ఒక దాడి జరిగినప్పుడు, రెండో దాడి జరిగినప్పుడు, ఒక హత్య జరిగినప్పుడు దాన్ని నిరోధించేటువంటి ప్రయత్నం చేయటం, పోలీస్ ద్వారా సీరియస్ గా స్ట్రింజెంట్ యాక్షన్ గా ఉంటే ఇంకొక ఘటన జరిగేదానికి అవకాశం ఉండేది కాదు. అసలు ప్రభుత్వం ఏర్పడటానికి ఫలితాలు వచ్చిన దగ్గర నుంచే దాడులు మొదలు పెడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 5 ఏళ్ల దాడుల్ని ఖచ్చితంగా ప్రజాస్వామికవాదులు ఖండించారండి, తప్పుపట్టారు. 2024 ఎన్నికల్లో ఫలితాల కారణం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేశారు. ఇప్పుడు 45 రోజుల్లో మా ఇష్టారాజ్యంగా మాకు అధికారం వచ్చింది కాబట్టి మేము చేసేస్తామంటే, వీళ్ళకి ఇంకొక 5 ఏళ్ల పాటు ప్రజలు తీర్పు